హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాహీ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి లడ్డు చేస్తున్నాము. నా ఫేవరెట్ డిష్ ఇది. సో చాలా సింపుల్, విత్ ఇన్ 2 ఇంగ్రీడియంట్స్తో మనం చేసేయచ్చు. శనగవాళ్ళు, షుగర్ ఉంటే సరిపోతుంది. ప్రాసెస్ కొంచెం లెంతీయే, కాకపోతే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే మనం ట్రై చేసుకోవచ్చు. బయట తెచ్చుకొని తినే కంటే ఇంట్లో సింపుల్గా ఇలా ట్రై చేసుకోవచ్చు. దీనికి మేము 2.5 kg శనగవాళ్ళు తీసుకున్నాము. మంచిగా కడిగి ఎండలో ఆరబెట్టినాము. ఆరబెట్టిన తర్వాత మిల్లుకి వేయించి దాన్ని మళ్ళీ జల్లెడ పట్టాము. సో స్మూత్గా పొడి అనేది వచ్చేసింది. ఈ పొడిలో కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. మనము 2.5 kg శనగవాళ్ళు తీసుకున్నాం కాబట్టి అప్రాక్స్గా మనము 150 to 160 లడ్డూస్ అయితే రావచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్. కొంతమంది పెద్ద లడ్డూస్ చేస్తారు, కొంతమంది చిన్న లడ్డూస్ చేస్తారు. కాబట్టి మనము దీన్ని అయితే దోశ బ్యాటర్ లాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటూ ఉండాలి. చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఎక్కువ లిక్విడ్గా అయిపోతుంది. సో మేము చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి ఉండాలి. కలుపుతున్నప్పుడు మంచిగా ఏ ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా మంచిగా స్మూత్గా కలపాలి. సో అది మంచిగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యేది. ఎందుకంటే మంచిగా లంప్స్ లేకుండా కలపాలంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకని మీరు చూసి మంచిగా కలుపుకోండి. మనం ఇలా పిండిని కలుపుకొని సైడ్కి ఒక 1 hour పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడైతే షుగర్ పాకానికి, చక్కెర పాకానికి అయితే రెడీ చేసుకోవాలి. మేము 2.5 kg శనగవాళ్ళకి 2.5 kg షుగర్ తీసుకున్నాము. సో దీనికి వచ్చేసి మనము 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. అంటే బేసిక్గా షుగర్ అనేది కొంచెం మునగాలి వాటర్లో. సో అలా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ యాడ్ చేసుకున్న పాకం అనేది ఎక్కువైపోతుంది మనకి. సో ఇదనేది బూందీలాగా ఇలా ఆ పిండి అనేది మనం ఇలా పట్టాలన్నమాట. బూందీ అనేది ఒకరు వేస్తున్నప్పుడు ఇంకొకరు దాన్ని దేవేస్తూ ఉంటే ఆయిల్లో ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది. సో అవి మాడవు, ఇంకొకటి మంచిగా ఉడికిపోతాయి టకటకాన్ని బయటికి తీసేస్తే. సో ఒకరు హెల్ప్ తీసుకుంటే మంచిది దానికి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. మేమైతే క్యాష్యూ నట్స్ అండ్ ఎండు ద్రాక్ష యాడ్ చేసాము. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మేము వీటిని నెయ్యిలో వేయించాము. సో ఈ షుగర్ పాకం అనేది మనము పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉండాలి. అప్పుడే కరుగుతుంది, లేదంటే అది కరగదు. సో మనము కలుపుతూ ఉండాలి అలా కరగాలంటే బిన్న. ఇది కూడా సేమ్ అరిసెలకు చేసిన ప్రాసెసే పాకం అనేది. మనము ఈ పాకం రెడీ అయిందా లేదా అని చూడాలంటే కొంచెం ఆ పాకం అనేది వాటర్లో, ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అది వేసినప్పుడు మనం ఒక రౌండ్ బాల్ లాగా ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అవ్వనప్పుడు ఇంకా పాకం రెడీ అవ్వనట్టు. ఒకవేళ ఫామ్ అయితే పాకం రెడీ అయినట్టు. సో ఎక్కువ ముదరకుండా కూడా చూసుకోవాలి. పాకం అనేది ముదిరిపోతే లడ్డూలు అనేవి కొంచెం గట్టిగా, ఇంకొకటి చక్కెరగా వస్తాయి. పైనంతా చక్కెరగా తెల్లగా వస్తాయి. సో మనం చూసుకొని పాకం ముదరక ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీని చక్కెర పాకంలో వేసి ఇమీడియట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. దీనికి ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఒకరు బూందీ వేసి కలుపుతున్నప్పుడు ఇంకొకరు ఆ కంటైనర్ని పట్టుకుంటే ఈజీ అవుతుంది. సో మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. వెజల్ అనేది కొంచెం పెద్దదైతే మనకే మంచిది, కలపడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో చూసేటప్పుడు కొంచెం పెద్ద దబర్ ఏమన్నా ఉంటే కొంచెం అది చూస్ చేసుకోండి. మేమైతే ఈ స్టిక్ యూస్ చేస్తాము. ఈ స్టిక్ అనేది మేము సంగటి చేయడానికి యూస్ చేస్తాము. మేమైతే దీన్ని తెడ్డిగట్టి అంటాము. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి అలా ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. మనం ఇది కలిపిన తర్వాత కొంచెం వేడి మీదే మనము లడ్డూలు అనేది తయారు చేసుకోవాలి, లేదంటే షేప్ రాదు. కొంచెం వేడిగున్నా కూడా మనము రౌండ్ షేప్స్ అనేది వేడి మీదే చేసుకోవాలి. అది చల్లారిపోతే మనకి రౌండ్ షేప్ అనేది రాదు. సో ఇలా అయితే మనము చేసుకోవచ్చు. చూసారుగా ఎంత సింపుల్. విత్ 2 ఇంగ్రీడియంట్స్లోనే మనము ఈ లడ్డు అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.